ఎల్నినో ప్రభావంతో కాకినాడ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. జూలై 3వ వారంలోకి అడుగుపెట్టిన ఆశించిన స్థాయిలో వర్షాలు రాక వరి సాగు వెనుకబడింది. ఈ పరిస్థితిలో మెట్ట ప్రాంత రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులు, రైతులకు ఇస్తున్న సూచనలపై వ్యవసాయ శాఖ అధికారి రాబర్ట్ పాల్తో ముఖాముఖి. కాకినాడ జిల్లాలో ఎన్ని ఎకరాల్లో వరి సాగు అవుతుంది, మిగతా పంటలు ఎన్ని ఎకరాల్లో సాగు చేయడానికి అధికారులు సూచన చేశారు, రైతులు ఏ విధమైన పంటలు వేసుకుంటున్నారు, ఈ ఎల్నినో ప్రభావం నుంచి రైతులు ఉపశమనం పొందాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కాకినాడ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాబర్ట్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి, చెప్పండి మన జిల్లాలో ఎన్ని ఎకరాల్లో వరి సాగు అవుతుంది, మిగతా ఈ ఖరీఫ్ సీజన్కి మీరు ఎలాంటి ప్లాన్ ఉంది? కాకినాడ జిల్లాలో 21 మండలాల్లో మనకి వరి సాగు 2,23,000 ఎకరాల్లో వరి సాగు సాధారణ విస్తీర్ణం ఉంది. ఇప్పుడు వరకు రైతు సోదరులు ఒక 55,000 ఎకరాల్లో వరి ఓడ్చడం, ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. అలాగే ప్రత్తి కూడా ఇప్పుడు వరకు ఒక 1,800 ఎకరాల్లో రైతులు ప్రతి పంట కూడా సాగు చేపట్టారు. సార్ ఈసారి ఎల్నినో ప్రభావం ఉంటుందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు, సూపర్ ఎల్నినో అని కూడా అంటున్నారు. అంటే ఇప్పుడు దీనివల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది, రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎల్నినో అంటే ఏంటి? సో ఎల్నినో ప్రభావం వలన వర్షాభావ పరిస్థితులు ఉంటాయి అన్నది శాస్త్రవేత్తలు ముందు నుంచి తెలియజేయడం జరుగుతుందండి. ఈ ఎల్నినో ప్రభావం ఆగస్టు నెలలో కొంచెం ఎక్కువ ఉండొచ్చు అని చెప్తున్నారు. సో ఇప్పుడు వరకు నీటి సదుపాయం ఉన్న ప్రాంతాలు, అలాగే ఏలేరు కానీ, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ కానీ, ఇతరత్ర బోర్ల దగ్గర కానీ, గండేపల్లి మండలంలో ఎక్కువ బోర్ల కింద రైతులు సాగు ఆల్రెడీ చేపట్టడం జరిగింది. ఎక్కడైతే మెట్ట ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కూడా కొంచెం నీటి సదుపాయం ఉన్న దగ్గర రైతు సోదరులు నార్మల్ పోసుకున్నారు. వర్షాలు రాని పక్షంలో మనం ఆల్టర్నేట్ కంటింజెన్సీ ప్లాన్ మన ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. మనం మినువులు, పెసలు, అలాగే ఈ ప్లాన్ కోసం ఆల్రెడీ ప్రపోజల్ ఇచ్చామండి. దాదాపు 1,300 క్వింటాళ్ళు విత్తనాలు కూడా మనం ఆల్టర్నేటివ్ ప్లాన్గా మనం ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. వర్షాలు రాని పక్షంలో ఈ మెట్ట ప్రాంతంలో వీటిని పంపిణీ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఎల్నినో ప్రభావం అంటున్నారు, లేదంటే మనకి భారీ వర్షాలు కురిసినప్పుడు కావచ్చు పంట నష్టం జరిగే అవకాశం ఉంది. సో దీనికోసం పంట బీమా ఏమైనా అందుబాటులో ఉందా, దాని గురించి వివరాలు ఏంటి? మన కాకినాడ జిల్లాకు సంబంధించి పంటల బీమా 2 పంటలకు ఉందండి. ఒకటి వరి, ఇది ఆగస్టు 15 లోపల రైతులు ఎకరానికి 760 రూపాయలు ప్రీమియం చెల్లించి వీళ్ళు ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. పంట వేసిన తర్వాతనే ఇన్సూరెన్స్ కట్టాలని ఏమీ లేదు. రైతు పలానా పంట నేను వేస్తానని సెల్ఫ్ డిక్లరేషన్ రాసి పంట వేయడానికంటే ముందుగానే ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించేటటువంటి వెసులుబాటు ఈ సీజన్ నుంచి గౌరవ కమిషనర్ గారు మాకు ఇవ్వడం జరిగింది. ఎల్నినో ప్రభావం ఉంది కాబట్టి ఇది రైతులకి బాగా ఉపయోగపడుతుంది. ఇది దిగుబడి ఆధారిత బీమా పథకం. మనకి వాతావరణ ఆధారిత బీమా పథకం ప్రతి పంటకి మన కాకినాడ జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఇది ఎకరానికి 2,000 రూపాయలు చెల్లించాలి. ఈ వాతావరణ పరిస్థితులు అంటే టెంపరేచర్ కానీ, రెయిన్ఫాల్ కానీ వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని దాంట్లో ఉన్నటువంటి డీవియేషన్స్ ప్రకారంగా రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ కాటన్ క్రాప్కి అంటే ప్రతి పంటకి ఇవ్వడం జరుగుతుంది. దీనికైతే మనకి కొద్దిగా సమయం తక్కువ ఉందండి. జూలై నెల 24 లోపల చెల్లించాలి. పంట రుణం తీసుకున్న రైతులందరూ బ్యాంకర్ ప్రీమియం కట్ చేసి కన్సర్న్ కంపెనీకి డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే పంట రుణం క్రాప్ లోన్ తీసుకోరో వాళ్ళు కూడా కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఈ నాన్ లోన్ ఫార్మర్స్ అందరూ కూడా ఈ ప్రీమియం చెల్లించడానికి వెసులుబాటు ఉంది. పంటలకు బీమా చేయించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. నీటి కొరత, ఎల్నినో ప్రభావం కారణంగా నీటి కొరత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే ఎలాంటి సాగు విధానాలు పాటిస్తే మంచిది, ముఖ్యంగా టైలాండ్ ప్రాంతంలో ఉన్న రైతులకి మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? పూర్తిగా వర్షాభావ పరిస్థితుల మీద సాగు చేసే రైతులకైతే మరి మినువులు, పెసలు, లేకపోతే ఉలవలు ఇలాంటి ఆరుతడి పంటలు వేసుకుని వాళ్ళు సాగు ముందుకు తీసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి ప్రాంతాల్లో ఆల్రెడీ ఈ నవధాన్యాల కిట్లు ఒక 50,000 మన కాకినాడ జిల్లాలో ఆల్రెడీ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఎల్నినో ప్రభావం మన కాకినాడ జిల్లా మీద ఉంటుందా, ఉండదా, ఉంటే ఏ స్థాయిలో ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఖరీఫ్ సీజన్ నుంచి బయటపడవచ్చు? ఎల్నినో ప్రభావం అంటే మరి శాస్త్రవేత్తలు ఇచ్చిన సూచన అలర్ట్ని మనం పరిగణలోకి తీసుకుని దానికి అనుగుణంగా రైతులందరినీ కూడా మనం ట్రైనింగ్స్ ఇచ్చి అవేర్నెస్ క్యాంప్స్ పెట్టి మనం అలర్ట్ చేయడం జరిగిందండి.
ఇది మొత్తంగా కాకినాడ జిల్లా పైన ఎల్నినో ప్రభావం అనేది కొంతమేర ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా రైతులు ఏదైతే టైలాండ్ ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా వరికి ప్రత్యామ్నాయంగా మినుములు, కందులు ఇలాంటి ఆరుతడి పంటలు కనుక వేసుకున్నట్లయితే కొంత ఉపశమనం పొందవచ్చు, పంట నష్టం కూడా ఉండదని చెప్పి కూడా చెప్తున్నారు. ఎల్నినో ప్రభావాన్ని తట్టుకునేందుకు నీటి కొరత ఉన్న ప్రాంతాలలో ముఖ్యంగా ఈ ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని చెప్పి కూడా సూచిస్తున్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో ఈశ్వర్, ఈటీ న్యూస్, కాకినాడ.